మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నరసింహారావు గారిని సింహాసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వారిని నాగరాజు గారు, విశ్వనాథరాజు గారు వచ్చి దండతో శాలువతో గౌరవించవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. గరికిపాటి వారి ఉపన్యాసం ఎప్పుడా అని ఎదురు చూస్తూ అడిగేటటువంటి పరిస్థితిలో వారు మరి 3 రోజులు ప్రసంగించడానికి విచ్చేసినందుకు వారికి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తోంది. యోగ వాసిష్టం అనేటటువంటి పుస్తకం మీద వారు మాట్లాడడానికి విచ్చేశారు. వారి ప్రవచనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా ఎంతో విశేషంగా వింటూ చూస్తూ మహదానందపడేటటువంటి పరిస్థితి. అది మన అదృష్టం. వారి ఉపన్యాసం నిన్నే జరిగినటువంటి తారాజువల్లా పద్యాలు, విష్ణు చక్రాల్లా చమక్కులు, చిచ్చుబుడ్డుల్లాగా ఆనందం కలిగించేటటువంటి విశేషాలు అలా చెప్పుకుంటూ వారి అందించేటటువంటి మహోపన్యాసానికి లీనమై తల తిప్పకుండా, ఫోన్ తీయకుండా, ఇంటి దగ్గర విషయాలు ఆలోచించకుండా అన్నీ కూడా చక్కగా వింటూ తర్వాత తరానికి ఆదర్శంగా ఉంటూ అందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రపంచంలో భారతదేశ యొక్క విశిష్టతను అందించడానికి చేసేటటువంటి మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఈ విధమైనటువంటివి చేయడం లోక కళ్యాణం కోసం, అందరూ బాగుండాలి అనేటటువంటి ఆలోచన కోసం. కొంచెం ఈరోజు ఆలస్యమైంది, మన్నించమని కోరుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే నిన్న రాత్రి వరకు ఎక్కువసేపు టపాకాయలు పేల్చేసి లేవలేక ఈవేళ ఆలస్యంగా వచ్చారేమో అని అనిపించి ఒక 10 నిమిషాలు ఆలస్యం చేశాం. దయచేసి ఏమనుకోవద్దు. తర్వాత వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఈ గ్రంథం అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి ఇది పురాతన భారతీయ గ్రంథం. ఈ రోజుకి కూడా హిందూ తత్వాన్ని ఇన్ని సంవత్సరాల్లో కూడా దాన్ని ఆదరిస్తున్నారంటే దాని విశిష్టత ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకోండి. ఇలాంటి మహానుభావులు ఉండకపోతే అలాంటి పుస్తకాల యొక్క వైభవాలు, అందులో ఉండేటువంటి రాముడికి అంత మహానుభావుడైనటువంటి రాముడికి ఏం అనుమానాలు వచ్చాయి, ఆలోచనలు వచ్చాయి, అవన్నీ వాసిష్టం అంటే తస్యాపత్యం అన్నని దశరథి యొక్క కుమారుడు దాశరథి. అలాగ ఆకారం వస్తుంది, ఉకారం ఉంటే ఔకారం వస్తుంది. అలాగ వశిష్ట, ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి కూడా అడిగారండి, యోగ వాసిష్టం అన్నారేంటండి, వశిష్ఠుడి యొక్క కుమారుడు, అందులో యోగ వాసిష్టం. అందువలన అవన్నీ కూడా వారు చెప్తారు. ఇంకా రేపు ఎల్లుండిలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈవేళ ఆలస్యమైంది కనుక ఈ యోగ వాసిష్టం మీద యోగ వాసిష్ట కథలని, యోగ వాసిష్ట హృదయం అని, యోగ వాసిష్ట సారమని, యోగ వాసిష్ట సంవాదమని, వశిష్ఠరామ సంవాదమని, యోగ వాసిష్ట రత్నాకరమని, ఇలా ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఆకలింపు చేసుకుని ఆయన రత్నాకరులు గనక, సాహితీ రత్నాకరులు గనక అవన్నీ చేసుకుని మనకు అందించడానికి విచ్చేసినందుకు మరొక్కసారి కరతాళధ్వనులతోటి వారిని అభినందించవలసి కోరుతున్నాను. ఎందువలంటే వారు ఇంకా అందులో కూర్చొని చెప్పడం మొదలెడితే లీనమైపోయినట్లే. అలాగ చెప్పేటటువంటి మహానుభావులు లభించడం అదృష్టం. పైగా ఈ విశేషం ఏంటంటే ఈ 3 రోజులు కూడా న్యాయమూర్తి, దానశీలి, తర్వాత ధర్మ జీవనం సాగించినటువంటి మహనీయులు, అనునిత్యం రామనామ స్మరణే జీవితంగా గడిపినటువంటి మహానుభావులు కీర్తిశేషులు చేకూరి వెంకట సూర్యనారాయణ గారు అని దేవుడు రాజు గారు అంటారు. ఆయన న్యాయమూర్తిగా చేసి దేవుడు రాజు అనిపించుకోవటం ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి 98వ జయంతి సందర్భంగా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని
మరి ఏర్పాటు చేసినందుకు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారిని నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున అభినందిస్తున్నాను. 17 ఏళ్ళు న్యాయవాదిగా చేశారు. తర్వాత ఎక్కడా కూడా ఏ విషయంలోనూ కూడా వారు ఎవరి చేత కూడా ఏది అనిపించు, న్యాయమూర్తులకి చాలా కష్టమండి. అలా చేసి ఎవరు ఇప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు కూడా మేము ఇబ్బంది పడలేదు అనేటటువంటి, అది ఎందుకంటే వాళ్ళకు పడినటువంటి శిక్షకు సంబంధించిన డబ్బులు కూడా ఆయనే కట్టారు. అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆయన ఎవరంటే మన విశ్వనాథరాజు గారి మావయ్య గారే. విశ్వనాథరాజు గారి మావయ్య గారండి. వారి పాపని వారికి ఇచ్చారు. చాలా సంతోషం. మరి ఆ 98వ జయంతి సందర్భంగా వారికి మన అందరి తరఫున నివాళులు అర్పిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యోగ వాసిష్టం గురించి కొత్త విశేషాలు నాకు మన గరికపాటి వారికి ఉండేటటువంటి అదృష్టం. చాలామంది ఉపన్యాసకులు నాకు పరిచయం, అనుబంధం, ప్రేమ ఉన్నాయండి. వారు ఏదో ఒక విషయం చెప్పేయాలని చూస్తారు. ఇలా కొత్త విషయాలు చెప్పాలి. ఆయన ఈ కొత్త విషయం చెప్పాలంటే ఎంత శ్రమ పడాలో ఆలోచించండి. ఎన్ని రోజులు చదువుతారో ఆలోచించండి. మళ్ళీ ఎంత ధారణ చేస్తారో ఆలోచించండి. చేసి మన అందరికీ కూడా అందిస్తానికి వారు చేసేటటువంటి ఆయన ఋషిత్వానికి, ధార్మికత్వానికి, మరి అపర వివేకానందుల్లా ఈ ఆర్ష ధర్మాన్ని వైభవంగా భారతదేశానికి అందిస్తున్నటువంటి మహానుభావులు, గౌరవనీయులు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని యోగ వాసిష్టం మీద 3 రోజులు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ దేవుడు రాజు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్న యోగ వాసిష్టం మీద 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. క్షీరబ్ధిం జనించనంటనొక ఆశీర్వాద వాక్యము. అమ్మ, క్షీరబ్ధిం జనించనంట ఒక ఆశీర్వాద వాక్యము. విస్ఫారత్ఫేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధిం జనించెనంట ఒక ఆశీర్వాద వాక్యము. విస్ఫారత్ఫేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారెన్వించెదనమ్మయంచు, దాని నోరారెన్వించెదనమ్మయంచు. కవితాహయ్యంగవీనమ్మును, కవితాహయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. కవితాహయ్యంగవీనమ్మును. ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్, హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. భగవంతుని ప్రసాదంలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడి దృష్టి దాని మీద పడుతుంది. ఇటీవల తిరుపతి లడ్డూ గురించి కొన్ని వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా విదేశాల్లో చదువుకునే ఒక తెలుగు అమ్మాయి నాకేదో ఫోన్ చేసి వేరే విషయాలు మాట్లాడుతూ ఒక వ్యాఖ్యానం చేసింది. నువ్వు ఇదే అభిప్రాయానికి కట్టుబడి ఉండమ్మా అన్నది. ఎంత చక్కని అవగాహనతో చేసిందంటే ఎక్కడో కెనడాలోనో జపాన్లోనో చదువుకునే అమ్మాయి ప్రసాదంలో లోపాలు అంటారు ఏమిటండి? దేవుడు దృష్టి పడితే ఆ లోపాలన్నీ పోతాయి కదా. బ్రహ్మాండమైన అభిప్రాయం చెప్పావు. అంచేత నీకు ఇంతటితో ఆ చర్చ వదిలేయచ్చమ్మా, నువ్వు చెప్పిందే బాగుంది అన్నాను. ఆ అభిప్రాయం మనకు ఉండకపోతే జరుగుతున్న రకరకాల కల్మషాలకి, కల్తీలకి మన హృదయాలు పాడైపోతాయి. వాటిని మనం ఎంతవరకు సంస్కరించగలమో మనకు తెలియదు. కానీ అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి నమ్మకంతోనే మనం ఉండి నిమిత్త మాత్రంగానే మన పని మనం చెయ్యాలి. ప్రభుత్వం వారు చక్కగా స్పందించారు, కమిటీని ఏర్పాటు చేశారు, కోర్టు వారు కల్పించుకున్నారు, దానికి ఏదో వ్యవస్థ కల్పించారు, అంతా జరిగింది.
కానీ భగవత్ ప్రసాదం అనేది దాని గొప్పతనం ఏమిటంటే భగవంతుడు దృష్టి పడింది దాని మీద. ఆ దృష్టి పడినప్పుడు అది పవిత్రమే. అది మనకి ఎటువంటి హాని చెయ్యదు అన్న దృష్టితోనే మనం తింటున్నాం దాన్ని. అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించమని చెప్పారు మనకి సంస్కృతిలో. ఇక ప్రసాదం అని వేరే చెప్పేది ఏమిటి? ప్రసాదం అంటే అనుగ్రహం, నిజానికి ఒక పదార్థం కాదు, అనుగ్రహం. అందుకే నేను ఈ పద్యంలో మహావిష్ణువు యొక్క దృష్టి, లక్ష్మీదేవి యొక్క దృష్టి పడ్డాయమ్మా, అది నీ చేతి ద్వారా నాకు వచ్చింది కవిత్వం రూపంలో. ఆ కవిత్వం హరిప్రసాదం, దానికి నమస్కారం అన్నాను. క్షీరాబ్ధింజనించెనంటనొక ఆశీర్వాదవాక్యము. 12 నెలలు గొప్పవైనా కార్తీక మాసం చాలా గొప్పది. అందులో నా వ్యక్తిగత జీవితంలో కార్తీక మాసం చాలా గొప్పది. ఎందుకంటే కార్తీక మాసంలోనే మా అమ్మ పుట్టింది, మా అమ్మ వల్ల నేను పుట్టాను. ఎవరి మటుకు వారికి వారు పుట్టుకు గొప్పే కదా. అందుకని క్షీరాబ్ధి ద్వాదశి, రేపు ద్వాదశి తిథి వస్తుంది కదా, ఆ తిథి నాడు మా అమ్మ పుట్టింది. ఆ అమ్మకి నేను పుట్టాను కాబట్టి నాకు కార్తీక మాసం అంటే ఇష్టం. ఎందుకంటే మా అమ్మ అంటే ఇష్టం కాబట్టి. అంతకంటే అంచేత నా కోసం ఒక ఆశీర్వాద వాక్యం పుట్టినట్టుగా పాలసముద్రంలో పుట్టింది మా అమ్మ. విస్ఫారత్పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా. మామూలు సముద్రం మీద నురుగే అద్భుతంగా ఉంటుంది, మరి పాలసముద్రం మీద నురుగుంటే ఎలా ఉంటుంది? ఆ నురుగులోంచి పుట్టింది కదా నా తల్లి క్షీరాబ్ధి ద్వాదశి నాడు. అటువంటి తల్లిని నోరారంభించెదనమ్మయించు. ఆ పాలసముద్రపు నురుగులోంచి వచ్చినటువంటి జ్యోతిలా ఉన్న వ్యక్తిని, స్త్రీని నాకొక్కడికే కదా అవకాశం. మహా అయితే మా అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్ళకి, ఇంకెవరికి ఉందండి అమ్మ అని పిలిచే అవకాశం? మిగిలిన వాళ్ళు అమ్మగారు అనవలసిందే, అమ్మ అనే అవకాశం లేదు. నోరారంభించెదనమ్మయించు. ఆ తల్లి కవిత హయ్యంగవీనమ్మును. హయ్యంగవీనము అంటే నిన్న వచ్చినటువంటి పాలల్లోంచి ఈవేళ తీసిన వెన్న. హ్యహ అంటే సంస్కృతంలో నిన్న అని అర్థం, అద్య అంటే ఈవేళ అని అర్థం, శ్వహ అంటే రేపు అని అర్థం. అందుకని హ్యహ అంటే నిన్న. గవీనము అంటే ఆవు పాలకి సంబంధించింది. నిన్న తీసినటువంటి ఆవు పాలు కాచి తోడు పెడితే ఈవేళ పెరుగు అవుతుంది, దాన్ని చిలికితే ఈవేళ వెన్న వస్తుంది. అందుకని హయ్యంగ వీనము అంటే తాజా వెన్న అని అర్థం. కవిత్వం ఎటువంటిదంటే ఎప్పటికప్పుడే తాజా వెన్న. అసలు వెన్న అంటేనే తాజా. మనం తెలుగులో వెన్న అంటాం కానీ సంస్కృతంలో దానికి చాలా మంచి పేరుంది, నవనీతం. నవనీతం అంటే కొత్తగా తీయబడింది. నవ అంటే కొత్తగా, నీతము అంటే తీయబడింది అని అర్థం ఇక్కడ. అందుకని నవనీతము అంటే కొత్తగా తీయబడింది, తాజాగా తీయబడింది వెన్న. ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని వెన్న అంటారు, సున్నం అంటారు దాన్ని. అది పసుపు రంగులోకి మారిపోతుంది. వెన్న ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అది బయట ఉండాలి. అది దెబ్బతినేలోగానే తినేయాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. దాని ఉద్దేశమే అది. ఇక మళ్ళీ దాన్ని ఎక్కడో పెట్టి వారం రోజుల తర్వాత తీసుకువేసుకుంటే జబ్బు తప్పితే ఏమి రాదు దానివల్ల, అది చేయకూడదు. అందుకని హయ్యంగవీనము అంటారు. కవిత్వం ఎటువంటిది అంటే ఎప్పటికప్పుడే తాజా వెన్న. ఎందుకని? ఎప్పుడో అలసాని పెద్దన మనుచరిత్ర రాశాడు, ఈవేళ దాని మీద చెబుతుంటే వింటున్నారు. ఆ మధ్య ఎక్కడో విశాఖపట్నంలో నేను మనుచరిత్ర మీదే 3 రోజులు మాట్లాడాను. బ్రహ్మాండంగా జనం వచ్చి విన్నారు. ఆయన ఎక్కడవాడు 16వ శతాబ్ది కృష్ణదేవరాయల ఆస్థానంలో వాడు. మనం 21వ శతాబ్దిలో ఉన్నాం. 500 ఏళ్ల తర్వాత కూడా ఆ పద్యాలు వింటున్నారంటే కవిత్వం తాజాగా తీసిన వెన్న లాంటిది అని వేరే ఎవరూ చెప్పక్కల్లా. ఆయన అన్నమాట ఏమిటి? నన్నయ్య గారు ఎప్పటివాడు? ఆయన 11వ శతాబ్ది, ఇది 21వ శతాబ్ది. 1000 ఏళ్ళు అయింది పుట్టి. మరి ఇప్పుడు కూడా నన్నయ్య గారి పద్యాలు చెబితే వింటున్నారు కదా. అంచేత కవిత్వం ఎవరిదైనా, ఇంకా నన్నయ్య గారి కంటే ముందు కాళిదాసాదులు, వ్యాసాదులు, వాల్మీక్యాదులు 1000 ఏళ్ల క్రితం వారు కదా, వారు చెప్పినవన్నీ వింటున్నారు కదా. మనం ఇవాళ చెప్పుకోబోతున్న యోగ వాసిష్ఠ రామాయణం కూడా రామాయణ కాలం నాటిది. వాల్మీకే రచించాడు దాన్ని. అంటే 7000 ఏళ్ళు అయింది రచించి. 7000 ఏళ్ల క్రితం రచించినటువంటి గ్రంథాన్ని ఇవాళ చెబుతూ ఉంటే ఇంతమంది జనం ఆసక్తిగా వచ్చి వింటున్నారు అంటే ఆ గ్రంథాల గొప్పతనం గురించి మీరే నిదర్శనం అమ్మ, వేరే ఏమి నిదర్శనం అక్కర్లేదు. మరి ఇప్పుడు కొత్తగా రాసిన నవలలో, నాటకాలు, వీటి మీద ఏమైనా సమావేశాలు పెట్టండి. మాట్లాడేవాడు మైకువాడు తప్పితే ఎవరు ఉండరు. మైకువాడు ఉంటాడు, అయిపోయాక పట్టుకెళ్ళాలి కాబట్టి. మాట్లాడేవాడు ఉండక తప్పదు. మహా అయితే వాడు బలవంతం పడలేక వాళ్ళ ఆవిడ వచ్చి కూర్చుంటుంది అక్కడ. తప్పదు కదా, కట్టుకున్నాక కాచిపోయాక తప్పదు కదా అని, కట్టుకున్నాక సోది వెనక తప్పదు కదా అని
కూర్చుంటుంది. ఇంకెవరు ఉంటారు? కవిత్వం పరిస్థితి వేళ అంతే. అందుకే ఈ మధ్య కొత్తగా శతాధిక కవి సమ్మేళనాలు పెడుతున్నారు విచిత్రంగా. ఎందుకోసం అంటే కనీసం కవులేనా ఉంటారని. శతాధిక అంటే 100 మంది కంటే ఎక్కువ. కవులనే 100 మందిని పెట్టాక ఉండకేమవుతారు? కానీ వాళ్ళు తెలివైన వాళ్ళు. ఎవడ కవిత్వం వాడు చదివి పారిపోతున్నారు. నమశివాయ. చివరికి ఆ 100వ వాడు ఉంటాడే, వాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళ కవిత్వాలు వాళ్ళకే వినడానికి ఇష్టం కావట్లే. కానీ వాల్మీకి కవిత్వాన్ని వినడానికి ఇప్పుడు ఇన్ని వందల మంది జనం వచ్చారు అంటే ఇంకేమిటి కావాలి? వద్ద నిదర్శనం ఎక్కడ? ఆధ్యాత్మిక విషయాలు ఏం మాట్లాడినా 1000, 2000, 3000, 4000 దాటిపోతుంది. కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు ఇంకో చోట జనం వస్తుంటే. అంత ఆదరణ ఎందుకుంటే కవిత్వం ఎప్పుడూ తాజావన్న చెప్పేవాళ్ళు సరిగ్గా చెబితే, ఈ కాలానికి అన్వయించి చెబితే అయ్యి బాబోయ్ ఇంత గొప్పదా ఇది అని మనం వింటాం ఖచ్చితంగా. అటువంటి అయ్యంగ వీణం లాంటి కవిత్వాన్ని, అవధాన శక్తిని ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,000 పైచిలుకు పద్యాలు రాయగలిగే శక్తిని నా తల్లి నాకు అందించింది. ఆ తల్లికి నమస్కారం. కవితాహయ్యంగమీనమ్మునాక్షిరత్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. నేరుగా యోగవాసిష్టంలోకి మనం ప్రవేశిద్దాం. యోగవాసిష్టం అంటారు, వశిష్ఠ రామాయణం అంటారు, వాసిష్ఠ రామాయణం అంటారు, జ్ఞానవాసిష్టం అంటారు, జ్ఞానవాసిష్ఠ రామాయణం అంటారు, వశిష్ఠ రామ సంవాదం అంటారు, రామ వశిష్ఠ సంవాదం అంటారు. 100 రకాల పేర్లు ఉన్నాయి. విషయం ఒకటే. అంతగా ఈ గ్రంథం 7000 ఏళ్లుగా ప్రసిద్ధమై నడుస్తుంది. భారతీయ వేదాంతంలో రాశిలోనూ వాసిలోనూ కూడా దీన్ని మించిన వేదాంత గ్రంథం లేదు. రాశి అంటే సంఖ్య. 32,000 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. 3 రోజులు కాదు, 300 రోజులు చెప్పినా తెమలది. 300 రోజులు చెప్పినా రోజుకు 10-12 చెప్పిన 3,000 శ్లోకాలు అవుతాయి. 32,000 ఎక్కడ అవుతాయి? 10 ఏళ్ళు వరుసగా చెప్పాలి. అప్పుడు అవుతాయి 32,000. అందుకని నేను ఉదాహరణ మాత్రంగా ఉండేవి, మీకు అర్థమయ్యేవి, మీకు అవసరమైనవి, ఆధునిక కాలానికి ఉపయోగపడేవి, ఎక్కువగా హృదయాన్ని స్పృశించగలిగేటువంటి శ్లోకాలు మాత్రమే చెబుతా. కానీ మీరందరూ ఏర్పేడు వ్యాసాశ్రమం వాళ్ళు వేసినటువంటి 8 సంపుటాల యోగవాసిష్టం కొనుక్కుని తాత్పర్యాలతో సహా ఉంది కాబట్టి ఇంటి దగ్గర చదవాలి అని నా ప్రార్థన. అందుకోసమే ఇది. నేను కేవలం ఇది మీకు స్ఫూర్తి కలిగించడానికి ఉపన్యాసం ఇస్తాను, లేకపోతే ఇది సాధ్యం కాదు. అందుకే దీన్ని కేవలం వీలైన చోట్లల్లా చెప్పాలి అని ఒక నియమంగా పెట్టుకున్నా. ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదని. అందుకని దాన్ని మీరందరూ కొనుక్కుని చదివేటువంటి ఏర్పాటు కూడా చేసుకోండి. అర్థమవుతుంది, పర్వాలేదు, నేను చెబితే అర్థమవుతుంది కదా, తర్వాత చదువుకుంటే అదే అర్థం. ఇది మొదలవ్వడం అనేది చాలా విచిత్రమైన సందర్భంలో మొదలైంది. బాలరాముడికి 13 ఏళ్ళు వయస్సు నిండింది. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా అంతే. వాళ్ళందరికీ ఒక్కరోజే తేడా. సోమవారం ఒకళ్ళు పుడితే మంగళవారం 2 పుట్టారు, బుధవారం ఇంకోటి పుట్టాడు. అంతకంటే ఏం లేదు. పునర్వసు, పుష్యమే, ఆశ్లేష నక్షత్రాలంతే. 13 ఏళ్ళు నిండాయి. అప్పట్లో రాజకుమారులకి, క్షత్రియపుత్రులకి 13 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తయ్యేది. ఇక తర్వాత యుద్ధ విద్యలు నేర్పించేవారు ప్రత్యేకం. ఇంక ఊరికే వేదాలు శాస్త్రాలు చదువుకుంటూ కూర్చుంటే అవతల వాడు బాణాలు వేస్తుంటే నేను ఘనపనస్సు చదువుతానంటే అలాగా యుద్ధ విద్యలు నేర్పించేవారు. ఇంకో 12 ఏళ్ల పాటు క్షత్రియపుత్రులకి ప్రత్యేకంగా. అదే బ్రాహ్మణులకి ఇతరులకి విద్య చెబితే ఓ 25 ఏళ్ళు చెప్పేవారు, పర్వాలేదు, వాళ్ళకి వేరే పనే లేదు. క్షత్రియపుత్రుడు అలా కుదరదు. అతను అప్పటికే యువరాజు, రాజు కావాలి. రాజు అనగానే యుద్ధమే ముందు ఇక్కడ. రాజు అంటే పోయి రాజుకోవడమే, కుంపట రాజుకుందంటారు అంతే. తప్పదు, యుద్ధాలు తప్పవు. నువ్వు ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. మరి అవతల వాడు యుద్ధం చేసుకుని మనం చేయకపోతే అలాగా. అందుకని యుద్ధ విద్యలు నేర్పేవారు, ఇంకా ఇతర విద్యలు నేర్పేవారు. తర్వాత తండ్రి మరణానంతరం ఆయన అంతవరకు యువరాజుగా ఉండేవాడు. తండ్రి మరణానంతరం సింహాసనం స్వీకరించేవాడు. ఆ రకంగా 13 ఏళ్లకే రాముడికి వేదశాస్త్ర పరిజ్ఞానము, ఇతర పరిజ్ఞానము అందింది. ఆ రోజుల్లో రాజకుమారులకు ఏ విద్యలు చెప్పేవారో దండి దశకుమార చరిత్రలో చెబుతాడు ఆశ్చర్యకరంగా. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు పాలించేవారు. అందుకే ఆనాటి రాజుల పాలన అద్భుతంగా ఉంది. మనం వేలు పెట్టి విమర్శించే విధానం లేకుండా హ్యూయన్ సాంగ్ లాంటి వాళ్ళు, పాకియాన్ లాంటి వాళ్ళు చైనా యాత్రికులు వాళ్ళును వచ్చి ఆ రోజుల్లో రాజుల పరిపాలన చూసి ఆశ్చర్యపోయి పుస్తకాలు రాశారు. ఏమిటి, ఎవడూ అబద్ధం ఆడట్లేదు, ఎవడూ పన్ను ఎగ్గొట్టినవాడు లేడు, ఎలా సాధ్యం ఇది, ఎలా సాధ్యం? దైవభక్తి పాపభీతి 2 ఉండేవమ్మా, అందువల్ల సాధ్యమైంది అది, అందువల్ల సాధ్యం.
ఈవేళ రెండూ తగ్గిపోతున్నాయి. అందువల్ల సాధ్యం కావట్లా. రామరాజ్యం ఎందుకు సాధ్యం కాదంటే రాముళ్ళు లేక కాదు, రామరాజ్యం కోరుకునేవాళ్ళు లేక కాదు. దైవభక్తి లేదు, పాపభీతి లేదు. దైవభక్తి ఉందని మనం అనుకుంటున్నాం. అది ఎంత భక్తో మనకి కార్తీక మాసం దీపాలు చూస్తే సరిపోతుంది. నూనె ఖర్చు తప్పితే ఏమీ మిగలదు. ఒకళ్ళు 1,00,000 అంటే ఒకళ్ళు 1,00,00,000, ఒకళ్ళు 10 కోట్లు వరుస పెట్టి పెట్టేయడమే. ఇంకా దీపాలు పెడితేనే ఏదైపోతుందని చెప్పేవాళ్ళు తయారయ్యాక ఇంకా దీపాలే పెడతాడు. పాపాలు ఎందుకు మానుకుంటాడు? వాడు సులభమైన విధానం చెప్పాము, ఆ విధానం చెప్పడంలోనే తప్పుంది. అసలు ఆ జ్ఞానదీపంగా మార్చి దాన్ని నీ గుండెల్లో పెట్టవలసింది. ఆ రోజుల్లో రాజులకైతే ఎన్ని విద్యలు నేర్పేవారు? దండి దశకుమార చరిత్రలో చెబుతాడు, తతస్సకల లిపి జ్ఞానం, నిఖిల దేశీయ భాషా పాండిత్యం, షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణగణ నైపుణ్యం, ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల పాటవం, సంగీత సాహిత్య హారిత్వం, వీణాద్యశేష వాద్య దాక్ష్యం, మాతంగ తురంగాది వాహనారోహణ పాఠవం, మణిమంత్రౌషధాది మాయా ప్రపంచ చుంచుత్వం, వివిధ ఆయుధ ప్రయోగ క్షణత్వం, శౌర్య దురోదరాది కపటకళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్య సమ్యజ్ఞాత్వా యౌవనేషు విలసంతం కృత్యేష్వనలసం తం కుమారనికరం నిరీక్ష మహీవల్లభస్సహ మహీవల్లభస్సహ అహం శత్రుజన దుర్లభక ఇత్యమందమానందమవిందత అని గొప్ప వచనంలో చెబుతాడు. 16 వాక్యాల వచనంలో చెబుతాడు దండి దశకుమార చరిత్రలో. రాజకుమారులకు మాత్రమే నేర్పలేదు, మంత్రి కుమారులకి, సేనాపతి కుమారులకి, రాజ్యాన్ని రక్షించే బాధ్యతలో ప్రధానమైన కుటుంబాల్లో పుట్టిన పిల్లలందరికీ ఈ విద్యలు నేర్పారు. ఇక దాని వివరణలోకి వెడితే యోగ వాసిష్టం కంటే అది ఎక్కువైపోతుంది, కానీ వదిలేస్తాను. ఊరికే ఆ విద్యలు నేర్పిన దండి దశకుమార చరిత్రలో రాసిన వచనాన్ని వింటే కాస్త మేలుకొంటాం మనం కూడా. అన్ని విద్యలు రాముడు నేర్చుకున్నాడు, కానీ ఆయనకి ఆ విద్యలేవి సంతృప్తిని కలిగించలేదు. సంతృప్తి అంటే భౌతికమైన మాట, ఆత్మతృప్తిని కలిగించలేదంటే సరిపోతుంది. ఆయన ఆత్మకి తృప్తి కలగలేదు, మనస్సుకి తృప్తి కలిగిందేమో. మనస్సు వేరు, ఆత్మ వేరు. మనస్సు లేకపోయినా ఆత్మ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు శరీరము ఉంది, మనస్సు ఉంది. కలగంటుంటే శరీరం మనకు తెలియదు, మనస్సు ఒకటే తెలుసు. కలగూడా దాని గాఢ నిద్రలో శరీరము తెలియదు, మనస్సు తెలియదు, నేను అన్న భావన ఒక్కటే ఉంది. ఆ భావన ఉంది అనే విషయం కూడా తెలియని అజ్ఞానంలో ఉంటాం మనం. దాన్ని గాఢ నిద్ర, సుషుప్తి అంటారు. అంచేది అప్పుడు మనస్సు లేదు. మనస్సుకి సంతృప్తి కలగడం ప్రధానం కాదు, ఎందుకంటే మనస్సు ఒక క్షణం తృప్తితో ఉంటుంది, రెండో క్షణం అసంతృప్తితో ఉంటుంది. ఎవరో మనకు బాగా తెలుసున్న స్నేహితురాల్లో పాత వాళ్ళు ఎవరన్నా కనపడగానే మనకు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు మనకేసి అంత ప్రేమతో చూడలేదు అనుకోండి, అయిపోయింది, తృప్తి అయింది, అసంతృప్తి అయిపోయింది. కనపడగానే నీకేదో ఉత్సాహం వచ్చేసింది, పలకరిద్దాం, నీకు అన్నావు. వాళ్ళు నీ మొహం కేసి అలా చూడాల, వెళ్ళిపోయారు పట్టించుకోకుండా. వాళ్ళు గుర్తు లేకపోవచ్చు, లేదు ఇష్టం లేకపోవచ్చు. ఇది మనస్సు, ఇది పెద్ద దెయ్యం. ఇది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. గాలి అర్థమైతే మనస్సు అర్థమవుతుంది. గాలివాటం ఒక క్షణం తృప్తి, ఒక క్షణం అసంతృప్తి. అంచేది మనస్తృప్తి ఎప్పుడూ తృప్తి కాదు. నా మనస్సుకు చాలా తృప్తిగా ఉంది అంటే అమాయకత్వం, అది తృప్తి కాదు. ఆత్మతృప్తి చెందితేనే తృప్తి. రాముడికి మనస్తృప్తి సమస్య కాదు, ఆత్మతృప్తి చెందల. ఏదో ఉంది, సృష్టికి మూలమైంది ఇంకేదో ఉంది, అది నాకు తెలియడంలా. ఎవరికి తెలియడం లేదు? దేవుడు రాజుగారి జయంతి ఉత్సవాల సందర్భంగా మనకి చెప్పుకోవలసిన విషయం, దేవుడే రాజు అయ్యాడు, ఆయన్నే రాముడు అంటారు. దేవుడే రాజు అయ్యాడు కదా, దేవుడేగా, విష్ణువేగా, ఆయన రాజుగా పుట్టాడు. దేవుడు కూడా రాజుగా పుట్టేసరికి తాను దేవుడు అనే విషయం మర్చిపోయాడు. ఈ పరిపాలన అంత దౌర్భాగ్యం. ఏదైనా బాధ్యత మనిషికి వచ్చిందంటే, అందులో పరిపాలన బాధ్యత వచ్చిందంటే, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు, మేనేజర్లైనా, సీఈఓలైనా, ఎవరైనా అన్నీ మర్చిపోతారు. ఇంక తప్పదంటే అస్తమానం ఆ పనులు మాట్లాడుకుంటూ కూర్చుని చివరికి వాళ్ళకి జుట్టు నెరిసిందన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతారు. ఇదే సరిపోయింది. ఇంకా అంచనా దేవుడు రాజు గారి కార్యక్రమంలో సరిగ్గా చెప్పుకోలేదు. దేవుడైన రాజు ఎవరే అంటే కృష్ణుడు కాదు, రాముడే. కృష్ణుడు రాజు కాదు, దేవుడే. కానీ దేవుడే రాజు అయిన వాడు రాముడు ఒక్కడే. అందుకని దేవుడు రాజు గారి కార్యక్రమానికి ఇది సరిగ్గా సరిపోయింది. కానీ దేవుడు కూడా రాజు అవ్వగానే ఒక శాపం ఏమిటంటే, పరిపాలన బాధ్యతలు నెత్తి మీద పడ్డం లేదా పడతాయనే భావన ఆయన్ని
తానెవరో తనకి తెలియకుండా చేసింది అని అర్ధరాత్రి మంచం మీద దొల్లుతూ నేనెవరు కోహం నాకు అది తెలియడం లేదు, ఈ శరీరం నేను కాదు, అందులో నేను దశరథుడి కొడుకుని కౌశల్య కొడుకుని, అది ఊరికే బళ్ళో రాసుకోవడానికి పనికొచ్చే వ్యవహారం, ఇది నేను కాదు, అంతకంటే వేరే ఏదో ఉంది. నేను పడుకున్నప్పుడు కూడా నేనున్నాను, కానీ నేను పడుకున్నాననే విషయం కూడా నాకు తెలియదు. నేను కలగంటున్నప్పుడు నేనున్నాను, మంచం మీద నేనే ఉన్నాను, కలలో నేనే ఉన్నాను. మంచం మీద నేను నిజమా, కలలో నేను నిజమా, ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇది మనం దీన్ని వదిలేస్తాం తేలిగ్గా. ఈ ఒక్కటి ఆలోచిస్తే ఆత్మజ్ఞానం 5 నిమిషాల్లో వస్తుంది. అందుకే అష్టావక్ర మహర్షిని జనకుడు ఆత్మజ్ఞానం పొందడానికి ఎంత సమయం కావాలి అంటే ఒక గుర్రం ఒకటి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు. రాజుగారు కదా, గుర్రానికి ఏం లోటు, గుర్రం ఎక్కువ అన్నాడు. గుర్రం ఎక్కాడు. వెళ్ళాడు. ఈయన ఎడమకాలు రికాబులో పెట్టాక ఆపేయి అన్నాడు. ఋషి ఆజ్ఞ ఆపాడు. ఆ కొంపలు అంటుకుపోతాయండి. ఎడంకాలు పెట్టాక వెంటనే కుడికాలు గుర్రం రికాబులో పెట్టకపోతే పారిపోతుంది, అది చచ్చిపోతాడు ఆయన కింద పడి. ఎడంకాలు ఈయన పెట్టా ఆపేయి, కుడికాలు పెట్టా ప్రాణాలు పోతాయండి, గుర్రం ఇప్పుడు పెట్టు అన్నాడు. పెట్టాక మళ్ళీ వెనక్కి రమ్మని, ఎడంకాలు పెట్టాక కుడికాలు పక్కన పెట్టడానికి నీకు ఎంత సమయం పట్టింది అన్నాడు. క్షణంలో 1000 వంతు అన్నాడు. అంత సమయంలోనే మోక్షం పొందొచ్చు అన్నాడు. అది సరిపోతున్నాడు. నువ్వు నిజంగా సంకల్పించుకుంటే పొందొచ్చు. మనకు అది ఇష్టం లేక ఈ బంధాలు, ఈ బాధ్యతలు, ఈ బాధ్యతలుగా కాకుండా ఏవో బంగారపు కిరీటాల్లా మనకు అనిపించి వాటిని వదులుకోవడం ఇష్టం లేక ఈ సంపదలు, ఈ భోగాలు, ఈ సుఖాలు, వాటితో పాటు వచ్చే దుఃఖాలు, వేటిని వదిలించుకోవడం ఇష్టం లేక మనం ఏమంటామంటే చాలా తేలిగ్గా అవన్నీ మనకు వస్తాయేటి, ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. నీకు ఇష్టం లేదని చెప్పరాదా? ఎందుకు వచ్చిన గోలేది? అవి రావడం నీకు ఇష్టం లేదు, నువ్వు ఏ పుణ్యమూ చేయక్కల్లా. నీకు తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుసుకోవచ్చు. పుణ్యపాపాలతో కూడా దేనికి నిమిత్తం లేదండి. ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు 3 రోజులు. పుణ్యపాపాలతో కూడా దేనికి నిమిత్తం లేదు. పాపాత్ములకు కూడా జ్ఞానం వస్తుంది. మనం రాక్షసులు అనుకునే పాపాత్ములు మహాజ్ఞానవంతులు. హిరణ్యకశ్యపుడు గొప్ప జ్ఞాని, జరాసంధుడు అంతకంటే జ్ఞాని, కంసుడు అపూర్వమైన బ్రహ్మజ్ఞాని, ఇంద్రుడి చేతిలో మరణించిన వృత్రాసురుడు ఇంద్రుడి కంటే బ్రహ్మజ్ఞాని. పాపాత్ములైతే జ్ఞానం రాదని ఏం లేదండి. ఇక్కడ జ్ఞానానికి దానికి సంబంధం లేదు. జ్ఞానం ప్రత్యేక పదార్థం. పాపం ఎందుకు చేస్తాడు అంటే జ్ఞానం నుంచి పక్కకి వెళ్ళాడు, ఏం చేయమంటాం. జ్ఞాని అయితే పాపం చేయడం ఏం లేదు ఇక్కడ. పైగా జ్ఞాని అయిన వాడు పాపం చేస్తే ఎలా ఉండదు, వాడి స్థాయిలో ఉంటుంది, అది గొప్పగా. మామూలు అజ్ఞానం చేస్తేనే నయం, చిన్నదిగా ఉంటుంది. జ్ఞాని అయిన వాడు చేస్తే మన టీవీలో వస్తుంది మొత్తం, ఇక్కడ చాలా గొడవ అవుతుంది. అంచేతన జ్ఞాని అయిన వాడు తాను జ్ఞాని అని అనుకునేవాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాటితో నిమిత్తమే లేదు ఇక్కడ. ఆయనకు అది తెలవడం లేదు. నాకు తెలవనప్పుడు స్పష్టంగా మంచం మీద నేను పడుకొని ఉండగానే నాకు కల వస్తుంది. ఈ కల్లో వేరే రూపం ధరిస్తున్నా. అది నేనా? ఈ పడుకున్నది నేనా? నేను రెండో రూపం ధరించడం నిజమైనప్పుడు ఈ సృష్టిలో కనపడుతున్న రూపాలన్నీ భగవంతుడే ధరించారంటే అబద్ధమే ఉందండి. ఒక జీవుడు 10 రూపాయలు ధరిస్తున్నాడే కలగని, మరి దేవుడు కొన్ని వేల రూపాయలు ధరించడా? అంచేత మనం చూస్తున్నదంతా కళ, దేవుడు కంటున్న కళ. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళను ఎక్కువగాదు గదా తలంపగన్. సాగర ఘోషలో 18. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళను ఎక్కువగాదు గదా తలంపగన్. అద్దములోన కనపడు మహానగరంబునబోల విశ్వమే ముద్దులు మూటగట్టును. అద్దములోన కనపడు మహానగరంబునబోల విశ్వమే ముద్దులు మూటగట్టును. ప్రమోదము నించును మాయమౌను తానద్దము తీసివేయ. పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్, నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. సాగర ఘోష 3వ అధ్యాయంలో శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ రాసిన పద్యం ఇది. దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, దానికి ఇంచుమించుగా అనువాదం ఆ పద్యం. ఏది నిజం? మంచమే పడుకున్న నేనా? కలలో ఉన్న శరీరంలో ఉన్న నేనా? ఈ కల కూడా లేకుండా గాఢ నిద్రలో ఉండి నేనెవరో నాకే తెలియని పరిస్థితిలో ఉన్న నేనా? అది నిజానికి క్షణం చాలు. కాబట్టి రాముడికి ఏమనిపించిందంటే ఈ క్షణమే తెలుసుకోవాలి. తక్షణమే ముహూర్తము. ఆత్మజ్ఞానం పొందాలనే కాంక్ష కలిగితే దుర్ముహూర్తాలు చూడకూడదు, గంటల పంచాంగం తీయకూడదు, గంటలు లెక్కెట్టకూడదు.
తక్షణమే ముహూర్తము వృధాక్షణముల్ 10 కోట్లు పోయి రేపే క్షణమందు ఏమగున ఎవడెరుంగును. పూర్వజన్మ కర్మ క్షయమున్ బొనర్పుము భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్మరింపుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్మరింపుము. పరాత్మవు నీవు గ్రహింపు ఇంకనేన్. ఇది ఇష్టదైవంలోనే రాసిన పద్యం. ఇది ఆత్మజ్ఞానం పొందాలనే ఆలోచన వచ్చి తక్షణమే ముహూర్తము, వెంటనే, మళ్ళీ ఆలస్యం చేయక. యదకరే విరజేత్ తదకరే వప్రవ్రజేత్, వేదమే చెప్పింది అన్నమాట. యదకరే విరజేత్ తదకరే వప్రవ్రజేత్, ఎప్పుడు నీకు వైరాగ్యం కలిగిందో అప్పుడే పారిపో. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. ఆడ మగ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం, వయోభేదం కూడా లేదు గ్రహించగలిగితే. శుకుడు చిన్నపిల్లాడు కదా, ప్రహ్లాదుడు చిన్నపిల్లాడు కదా, ధ్రువుడు చిన్నపిల్లాడు కదా, మరి వాళ్ళకి కలిగిన వైరాగ్యాలు మనకెందుకు కలగట్లేదండి? మన పిల్లలు చిన్నతనం నుంచి నీకు ర్యాంక్ రావాలి, నువ్వు ట్యాంక్ మించి దూకేయాలి అంతే చెప్తున్నాం మనం. నీకు ర్యాంక్ రావాలి, రాకపోతే దూకేయాలి. వాళ్ళు రావట్లేదు, దూకేస్తున్నారు. ర్యాంక్ రావడం కష్టంగానే ట్యాంక్ మించి దూకేయడం తేలికే కదా. తర్వాత ఇప్పుడు విద్యా విధానము, పిల్లలు ఆత్మహత్యలు ఎవరి వల్ల ఎక్కువైనాయి? తల్లిదండ్రుల వల్ల అయినాయి, విద్యా వ్యవస్థ వల్ల అయినాయి, విద్యను వ్యాపారంగా మార్చిన దుర్మార్గుల వల్ల అయ్యాయి, రాక్షసుల వల్ల అయ్యాయి. ఉపాధ్యాయులను వేలం పాడుతున్నారు, విద్యార్థులను వేలం పాడుతున్నారు. రాక్షస వ్యాపారం నడుస్తుంది. విద్యా వ్యవస్థ మీద నడుస్తున్న దొంగ వ్యాపారం డ్రగ్స్ మీద కూడా నడవడం లేదు. మరి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఆత్మజ్ఞానం ఎలా పొందుతారండి? ఆనాటి విద్య అటువంటిది. అన్నీ నేర్చుకున్నా ఆత్మతృప్తి లేని విద్య. దానికోసం మళ్ళీ పరిగెట్టాడు. ఇవాళ ఆత్మతృప్తి కాదు, సంతృప్తి కూడా లేదే, మనస్తృప్తి కూడా లేదే, అంతా పోటీయే. ఇది రాముడికి అసంతృప్తి కలిగించే బయలుదేరాడు. హిందూ జీవన విధానంలో గొప్పతనమే ఇది. వెంటనే రాజ్యం వదిలి పారిపోలేదు. రాముడు గొప్పతనం చూడండి. అర్ధరాత్రి గుర్రవెక్కి వెళ్ళిపోలేదు, గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు గురువు అవసరం ఎప్పుడు ఉంటుంది అంటే నీకు తీవ్రమైన తపన ఉన్నప్పుడు. ఏ గ్రంథాలు నీకు సమాధానం చెప్పలేకపోతే చెప్పగలిగిన వాడు ఆత్మజ్ఞాని అయిన గురువు ఒక్కడే. ఆయన్ని నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలి, నిన్ను ఆయన వెతుక్కుంటూ రాడు. లేదు, ఇంకోటి కూడా ఉంది. నీకు నిజంగా లోపల పూర్తిగా తపన ఉంటే అమ్మవారు ఆయనకో ఫోన్ చేస్తుంది, ఒరే అబ్బాయి వెళ్ళరా, వాడు చచ్చిపోతున్నాడు అక్కడ, ఒకసారి వెళ్ళు. అక్కడికి ఆయన నాకేం పని చెప్పినట్టు చెయ్యరా, నా బిడ్డవి, నా పాలు తాగావు, నేను చెప్పినట్టు చెయ్యి, వాడు ఏడుస్తున్నాడు రా వెళ్ళు. అంతే. మహాజ్ఞానులైన వాళ్ళు అప్పుడు వస్తారు మన ఇంటికి. ఏమిటో రావాలనిపించిందండి అంటారు అంతే. లేదా సోమవారం సాయంత్రం కనపడతారు, రా అంటారు, పక్కకి తీసుకెళ్ళి చెప్తారు. ఇక వాడి ఇంటికి రాడు. అది అదృష్టం. అలాగా యమేవై శవృణితే తేన లభ్యక అని గురువేనా మన వరించాలి. లేదు, తీవ్రమైన తపనతో సూర్యకిరణం పడగానే వికసించడానికి సిద్ధంగా ఉన్న కమలంలాగా మన హృదయం జ్ఞానం పొందడానికి సిద్ధంగా ఉంటే సూర్యకిరణాలు ఎప్పుడూ పడుతూనే ఉన్నాయండి. అజ్ఞానం, అనుమానం ఏం లేదు అందులో. సూర్యకిరణం అంటేనే జ్ఞానం, అవి ఎప్పుడూ పడుతూనే ఉన్నాయి. నీ హృదయం కమలంలాగా వికసించడానికి సిద్ధంగా లేనప్పుడు ఎంతమంది సూర్యుళ్ళు ఎన్ని కిరణాలు ప్రకటిస్తే మాత్రం ఉపయోగమే ఉంది? ఇక్కడ నువ్వు తలుపులు వేసి కూర్చున్నావు. ఇక్కడ ఇవాళ చాలా ఇళ్లల్లో కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టుకుంటారు. ఒక్క కిటికీ తీస్తే ఒట్టు వీళ్ళు ఇల్లు బంగారంగా. ఒక్క కిటికీ తీయరు, ఒక్క నిమిషం ఎండలోకి రారు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాక డి విటమిన్ డెఫిషిట్ అన్నాక అప్పుడు వస్తాడు ఒక పావు గంట. ఈ డి విటమిన్ జీవితాంతం అంతా డెఫిషిట్ అని ఆదిత్య హృదయం స్తోత్రం అందించింది రామాయణం. మనం ఏమైనా చదివామా? అది ఎండలో నుంచుని చదవాలి. ఇంట్లో కూర్చొని పూజ చేసేది కాదు, ఎండలో నుంచోవాలి. సూర్య నమస్కారాలు బయటే చేయాలి, లోపలికి జిమ్ము చేసినట్టు చేయకూడదు. చాలా భక్తిగా సూర్యుడిని భగవంతుడుగా, అందరికంటే గొప్ప భగవంతుడుగా, ప్రత్యక్ష భగవానుడుగా భావించి ఆరు బయట చాప వేసుకుని సూర్య నమస్కారాలు చేయాలి. అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అప్పుడు భక్తిగా వ్యోమనాథస్తమో భేదీరుగ్యజుస్వామపారగ ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీధి ప్లవంగమక ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపనక కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవక నక్షత్రాణామధిపో. ఇలా చదివితే ఆయన నమ పూర్వాయగిరయే పశ్చిమాయ అద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఇంత భక్తిగా చదివితే సూర్యానుగ్రహం కలుగుతుంది. అనుగ్రహంతో పాటు ఎండ కూడా మీద పడుతుంది. డి విటమిన్ అంటే అదే.
మనకి ఇవేమీ చెయ్యం. మనం కోట్ల రూపాయల భవంతులు కట్టుకుంటాం, ఆరు బయట మనవరం, లోపల కూర్చుంటాం, ఏసీ ఎప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది, కిటికీలన్నీ పెడతాం. ఎందుకు? వాస్తు కోసం. వాస్తు పురుషుడు ఎవడో వచ్చి కూర్చుంటాడు, లేకపోతే ఈ వాస్తు చెప్పిన వాడు కిటికీలో కూర్చుంటాడు కోతిగాళ్ళలాగా. అన్ని కిటికీలు ఉన్నాయా లేదా అని. మనకి వాస్తు ప్రకారం కిటికీలు ఉన్నాయా లేదా అని కాదు, అజ్ఞానం. కిటికీ ఉన్నది తెరవడానికంటే మూయడానికి కాదండి. కిటికీలు ఎప్పుడు ఇంట్లో అన్ని కిటికీలు తెరిచే ఉండాలి. వాన వస్తే మూసుకో, బాగా చలేస్తే మూసుకో, బాగా ఎండొస్తే మూసుకో, లేకపోతే నోరు మూసుకో. మనకు అసలు మూసేస్తాం, ఎప్పుడూ తీయం. ఏదో నెలకోసారి పని మనిషో ఎవరు లేకపోతే కుర్రాడు పెళ్ళి అయితే తుడవడానికి ఒకసారి. సంక్రాంతికి దులపడం నాకు అలవాటు, ఏడాది పడుకోబెట్టావు, ఆ విషయం చెప్పరాదా? అది చెప్పరు. సంక్రాంతికి దులుపుతావు ఇక్కడ. నిన్ను కూడా సంక్రాంతికి దులిపితే సరిపోతుంది ఒకసారి. ఈ సంక్రాంతికి ఒకసారి దులిపేవాడు సంక్రాంతికి ఒకసారి సబ్బు రుద్దుకోవాలి. రోజు మామూలు స్నానం చేసి వచ్చేతో శని దులిపోతుంది. సంక్రాంతికి ఒకసారి రుద్దుకో. నీ ఒళ్ళు మాత్రం గేదెని తోమినట్టు 3 పొట్ల తోమేస్తావా? కిటికీలు మాత్రం సంక్రాంతికి తీస్తావు ఇక్కడ. అటకలు తీయరు, కిటికీలు తీయరు. ఆరోగ్యాలు ఎలా బాగుంటాయండి? అదే సూర్యకాంతి, అదే చెప్పింది అక్కడ. అదంతా విజ్ఞానం, దాన్ని అజ్ఞానం చేసాం మనం. ఆ జ్ఞానకిరణం సోకాలి అంటే అర్ధరాత్రి లేవాల్సింది. రాముడు గుర్రమే వెళ్ళిపోయాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు.